హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఎవరికైనా సిఎస్ఎస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే డౌట్స్ వచ్చింటాయి. అంటే అందరికని కాదు, ప్రాక్టీస్ చేసింటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చింటే అడగండి, చెప్తాను. ప్రాక్టీస్ చేయకుండా ఉంటే ఇవాళైనా ప్రాక్టీస్ చేయండి. పెండింగ్ అయితే పెట్టుకోవద్దు. పెండింగ్ పెట్టుకుంటే మాత్రం మళ్ళీ తర్వాత లాస్ట్కి ఒకటేసారి గోవిందా. ఏమర్థం కాదు మళ్ళీ. ఇవాళ సిఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి, వాటి గురించి కొన్ని చూద్దాం. సో ఫ్రైడే, సాటర్డే, సండే క్లాస్ లేదు. సో మండే ఇంకా ఇవాళ క్లాస్ అయిన తర్వాత, ఇవాళ క్లాస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎవరికేం డౌట్స్ లేవా? ప్రాక్టీస్ చేయలేదా? సరే, ఇవాళ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గురించి అండ్ రిమైనింగ్ సెలెక్టర్స్ ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్ సెలెక్టర్స్ అనేది. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, సెలెక్టర్స్ ఉండేటిని ఫినిష్ చేసుకుందాం ఇవాళ. సో ఫస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గురించి కదా. మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఒక కంటెంట్ కావాలి, మనకి ఒక వెబ్ పేజ్ కావాలి. మనకి వెబ్ పేజ్ తీసుకుంటాను. బీజీ ఇమేజ్ ఐఎన్జి ఇవన్నీ తీస్తున్నాను నేను. H1P అని పెట్టిన. సో దీన్ని అవుట్పుట్ చూద్దాం మనకి ఫస్ట్. నా వాయిస్ క్లియర్ గానే ఉందా? ఎవరికైనా ఏమైనా డిస్టర్బెన్స్? ఓకే. సో ఎస్టర్డే వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్స్ గురించి చూసాం. ఇప్పుడు నార్మల్ గా ఈ టెక్స్ట్ కి కలర్ ఇవ్వాలి అనేసి అంటే H1కి వెళ్ళేసి అండ్ పారాగ్రాఫ్కి వెళ్ళేసి ఇస్తారు. అలా లేకుండా డైరెక్ట్ గా పేరెంట్ కానీ మీరు ఇచ్చేయచ్చు. డైరెక్ట్ గా బాడీ అనేది పేరెంట్ కాబట్టి ఆ పేరెంట్ కి ఇస్తే ఆ పేరెంట్ లో ఉండే టెక్స్ట్ మొత్తానికి కూడా మన కలర్ అప్లై అవుతుంది. చూడండి ఒకసారి, కలర్ వైట్ పేరెంట్ కి ఇస్తున్నా నేను. కలర్ వైట్ అనేసి పేరెంట్ కి ఇస్తున్నా. చూడండి, ఇలా పేరెంట్ కి ఇచ్చినా సరే, అంటే ఇవన్నీ చిల్డ్రన్స్ బాడీకి, ఈ బాడీ పేరెంట్ కి నేను ఏమిస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ కలర్ వైట్ ఇస్తున్నా. ఈ కలర్ వైట్ అనేది బాడీ సెక్షన్ లో ఉండే టెక్స్ట్ మొత్తానికి వైట్ అనేసి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చూసాం. మనకి కొందరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసే కాదు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా పెట్టుకుంటారు. కొన్ని వెబ్సైట్స్ లో చూస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకోవచ్చు అండ్ బాడీకి బ్యాక్గ్రౌండ్ ఇమేజే పెట్టుకోవచ్చు. పర్టికులర్ గా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ బాడీకే అని కాదు, నార్మల్ గా కొన్ని వెబ్సైట్స్ చూద్దాం మనం. కొన్ని టెంప్లెట్స్ చూద్దాం, మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ కి ఇమేజ్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కి ఇమేజ్ ఉంది. ఒక పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఉండే కంటెంట్ కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవాలన్నా, లేదా బాడీ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవాలన్నా సరే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాన్సెప్ట్ వాడతారు. ఇక్కడ చూడండి, ఈ అవర్ న్యూస్ లో కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజే ఉంది. మనకి దాని మీద కంటెంట్ ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ కి ఇమేజ్ ఉంది, దాని మీద కంటెంట్ ఉంది. ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది అంతే. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవచ్చు. సో ఇలాంటి కేసులో మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాం కదా, సేమ్ మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ మనం ఏమేమి యూజ్ చేస్తాం, అసలు దానికి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటి ఒకసారి చూద్దాం.
ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేసి. సో ఇదేంటంటే నార్మల్ స్లైడ్స్ అన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కాన్స్టెంట్ అండ్ వాటి మీద వచ్చేసి స్లైడ్స్ పెట్టారు అంతే కంటెంట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది కూడా బ్యాక్గ్రౌండ్ కలర్. సో వెబ్సైట్ చూడంగానే మనకు తెలిసిపోద్ది అది బ్యాక్గ్రౌండ్ ఇమేజా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి మనకు తెలిసిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే మనకు కొన్ని ఇమేజెస్ కావాలి కదా. ఒక బెస్ట్ ఇమేజెస్ ఏమన్నా మంచిగా ఉండేవి మనం డౌన్లోడ్ చేద్దాం. బీజీ ఇమేజెస్ ఏదో చూద్దాం. ఇమేజెస్ కొద్ది బాగుండే ఇమేజెస్ తీసుకోండి. రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజెస్. మీ ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేయాలి. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ టాస్క్ చేయించాను కదా, ఆ టాస్క్ లో మీరు ఇవి ఇంక్లూడ్ చేసేయాలి. వాటిలో ఆ ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేసి మీకే తెలుస్తుంది. కొద్ది ఇమేజెస్ బాగా అట్రాక్టివ్ గా ఉండేది తీసుకోండి. ఇమేజెస్ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది మీ ప్రాజెక్ట్ అట్రాక్టివ్నెస్. ఇమేజెస్. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలి అంటే నేను బాడీకి వేస్తాను. పర్టికులర్ గా కంటెంట్ కి ఇవ్వాలి అనుకుంటే ఆ కంటెంట్ కి ఒక పేరెంట్ తీసుకోండి, ఆ పేరెంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వండి. లేదు కంప్లీట్ గా నేను బాడీ మొత్తానికి ఇవ్వాలనుకుంటే నేను బాడీకి ఇస్తున్నాను. ఆ బాడీకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ వాడతారు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోలన్ URL దీనిలో ఇస్తారు మీరు. ఇక్కడ వచ్చేసి మనకి ఆ ఇమేజ్ నేమ్ అలాగా మనకి ఇమేజ్ ఏమైనా సరే మీరు ఈ ఇమేజెస్ అన్ని సపరేట్ గా మీరు పెట్టి ఉంటే సపోజ్ సపరేట్ వేరే ఫోల్డర్ లో పెట్టి ఉంటే ఆ ఫోల్డర్ నేమ్ స్లాష్ అనేసి ఇస్తారు మీరు. ఇమేజెస్ అన్ని నేను ఇక్కడ క్లమ్జీగా ఎందుకు అనేసి నేను ఇమేజెస్ లో పెడుతున్నాను. ఇప్పుడు మనకి ఇమేజెస్ లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇమేజ్ ఇవ్వాలంటే ఇమేజెస్ స్లాష్ 1.jpg. ఇక్కడ డబుల్ కోట్స్ అని ఇవ్వచ్చు, ఆ డబుల్ కోట్స్ ఇవ్వకపోయినా ఎలా అయినా సరే డైరెక్ట్ గా రాయొచ్చు. సో సెమికోలన్ అయితే డైమండ్ డెఫినెట్ గా ఇవ్వండి. సరే అవుట్పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది. సమ్ టైమ్స్ లో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి మనకి రిపీట్ అవుతూ ఉంటది. సో ఇంకా 2-3 మార్క్స్ చూద్దాం. ఇమేజెస్ లో సెకండ్ ఇమేజ్ second.jpg ఇచ్చాను. చూడండి ఇక్కడ రిపీట్ అవుతూ ఉంది. మనకి ఇమేజ్ అనేది రిపీట్ అవుతూ ఉంది, ఎందుకంటే చాలా చిన్న సైజ్ ఇమేజ్ కాబట్టి మనకి రిపీట్ అవుతూ ఉంది అనమాట మనకి. సో ఇంకో ఇమేజ్ చూద్దాం. అంటే మనకి బిగ్గర్ గా ఉండాలన్నమాట మనకి ఇమేజ్ ఏదైనా సరే ఇలాగా ఉండకూడదు. చూడండి ఇది కూడా రిపీట్ అవుతుంది మనకి, ఇది కూడా రిపీట్ అవుతుంది. సో 4th ఇమేజ్ చూద్దాం మనకి. సో మనకి ఏదైతే సెట్ అవుతుందో అదే పెట్టుకుందాం మనం. కానీ ఇది కూడా రిపీట్ అవుతుంది మనకి. అండ్ 5th ఇమేజ్ లాస్ట్ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తాను అంతే. అన్ని రిపీట్ అవుతున్నాయి, ఫస్ట్ రిపీట్ అవ్వలేదు. ఇన్ కేస్ రిపీట్ అయ్యే కేసెస్ లో రిపీట్ అవుతోంది, ఆ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్ అనమాట. రిపీట్ అవ్వకూడదు ఇమేజ్ అనేది. బ్యాక్గ్రౌండ్ రిపీట్ నో రిపీట్ అనమాట. రిపీట్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, ఎన్ని కలర్ ఉన్నా సరే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తే ఆ కలర్ కిందికి వెళ్ళిపోద్ది మనకి. ఇప్పుడు ఇది ఓవరాల్ గా బాడీ మొత్తానికి రావాలి. ఈ ఇమేజ్ అనేది ఓవరాల్ గా బాడీ మొత్తానికి రావాలంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేసి వాడతారు. బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ప్రాపర్టీ. సైజ్ వచ్చేసి మనకు 100% ఇచ్చాము అనేసి అనుకుంటే 100% హైట్ 100% విడ్త్ అనేసి మనకు అప్లై అవుతుంది. చూస్తే మనకి 100% హైట్ 100% విడ్త్ అనేది మనకు అప్లై అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు అండ్ ఇలా రాయొచ్చు. కానీ ఇదేంటంటే పర్టికులర్ గా
ఒక డివ్ అంటే ఒక పర్టికులర్ కంటెంట్ కి మాత్రమే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి అనేసి అనుకుంటే ఇలా 100% ఇచ్చాము అనేసి అనుకుంటే పర్టికులర్ గా ఒక కంటెంట్ వరకు మాత్రమే అంటే బాడీలో ఉండే కంటెంట్ వరకు మాత్రమే ఇది బ్యాక్గ్రౌండ్ కవర్ అప్లై అవుతుంది చూడండి. సేమ్ పర్టికులర్ గా ఓన్లీ కంటెంట్ వరకు మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఇలా ఇయ్యరండి. లేదు బాడీ మొత్తం కావాలి అనేసి అనుకుంటే దీన్ని కామెంట్ పెడుతున్నాను. బాడీ మొత్తం కావాలి అనుకుంటే 100% అన్న రాయండి. 100% అని రాయండి. లేదు అనేసి అనుకుంటే కవర్ అని రాయండి. నార్మల్ గా బాడీ మొత్తానికి రావాలనుకున్నప్పుడు రాయాల్సింది ఏంటంటే కవర్ అన్నమాట. కవర్. ఓకేనా? ఇప్పుడు ఈ కవర్ ఇచ్చినా సరే మనకు మొబైల్ వ్యూకి వచ్చేసరికి చూడండి ఇమేజ్ కంటెంట్ ఎంత అయితే ఉందో అంతే వస్తుంది మనకి. ఇలా కవర్ ఇచ్చినా సరే మనకి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి కేసులో మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ రాయాలి. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇలా రాసినప్పుడు ఇప్పుడు చూడండి మొత్తం అంతా వస్తుంది మనకి. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అంటే మనం మొత్తం అంతా. అప్పుడు మనము ఈ రెండు రాసుకోపోయినా మనకు నో ప్రాబ్లం. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇచ్చినప్పుడు ఈ రెండు రాసుకోపోయినా మనకు ప్రాబ్లం లేదు. కానీ సమ్ టైమ్స్ లో మనకి కొన్నిసార్లు మనకి ఓన్లీ ఇమేజ్ మనం నో రిపీట్ ఇవన్నీ రాసాం కాబట్టి అలాంటి టైంలో మనకు ప్రాబ్లం రావచ్చు. అందుకోసం వచ్చేసి మళ్ళీ అలాంటి కేసులోనే ఇలా ప్రాబ్లం వస్తుంది అనే కేసులో మాత్రమే మనం బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ కానీ బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% కానీ రాసుకోవాలి. కొన్ని టైమ్స్ లో మనకి అసలు ప్రాబ్లం రాదు. ఈ స్మాల్ ఇమేజ్ కాబట్టి మనకి ఇలా ప్రాబ్లం వచ్చింది మనకి. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ నేను ఇవ్వలేదు అనుకోండి. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ నేను ఫిక్స్డ్ ఇవ్వలేదు. కంటెంట్ మన దగ్గర ఎక్కువ ఉంది అనుకోండి. కంటెంట్ ఎక్కువ ఉంది. కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇమేజ్ చూడండి. ఇమేజ్ పూర్తిగా వచ్చేసింది చూడండి మనకి. ఇందాక మనకి కొద్ది కంటెంట్ ఉండబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ ఇవ్వగానే ఇక్కడ వరకు మాత్రమే వచ్చింది మనకి. ఇక్కడ వరకు మాత్రం ఇమేజ్ వచ్చింది. కిందికల్లా మనకు రాలేదు. అదే కనుక బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇవ్వగానే మొత్తం వచ్చింది. కానీ నేను బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ తీసేశాను. కంటెంట్ ఎక్కువ పెంచాను. కంటెంట్ ఎక్కువ పెంచేసరికి ఇమేజ్ చూడండి బ్లర్ అయిపోయింది మనకి. ఇమేజ్ స్ట్రెస్ అయిపోతుంది. మనకి కంటెంట్ ఎంత అయితే పెరుగుతుందో దాంతో పాటు ఇమేజ్ కూడా మనకి స్క్రోలింగ్ అవుతుంది చూడండి. కానీ నార్మల్ గా ఎలా ఉండాలి? బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ గా ఉండాలి. వాటి మీద కంటెంట్ స్క్రోలింగ్ అవ్వాలి. అందుకోసం మనం ఏం రాస్తామంటే బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డ్ గా ఉండాలి. వాటి మీద కంటెంట్ స్క్రోలింగ్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అని రాస్తాము. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్డ్ గా ఉంది అండ్ వాటి మీద కంటెంట్ వచ్చేసి స్క్రోలింగ్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేసి ఉంది. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఇదేంటంటే సెంటర్. నార్మల్ గా రాసేది ఏంటంటే ఓవరాల్ గా బాడీకి ఇచ్చినప్పుడు మనకి ఇమేజ్ వచ్చేసి మనకి ఏమైతే అంటే హైట్ విడ్త్ తక్కువగా ఉంటది. కొన్నిసార్లు ఇక్కడ హైట్ ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు విడ్త్ తక్కువ ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఇలా అవడం వల్ల ఏమైతే అంటే ఇమేజ్ కొద్దిగా సైడ్ కు ఎటు సైడ్ కు కిందికి కానీ లేదా టాప్ కానీ ఇలాగా వెళ్ళిపోద్ది అనమాట. ఎగ్జాక్ట్ గా ఇమేజ్ సెంటర్ లోకి రావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అనేసి రాసుకుంటాం. ఇప్పుడు చూద్దాం. బ్యాక్గ్రౌండ్ సైజ్ సెంటర్ అని రాస్తాం, లేదా టాప్ అని రాసుకోవచ్చు, లేదా రైట్ సెంటర్ రాసుకోవచ్చు, లేదా టాప్ సెంటర్ రాసుకోవచ్చు. ఎలా అయినా సరే మనకి రైట్ సెంటర్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే బాటమ్ సెంటర్ అని రాశాను అనుకోండి, బాటమ్ స్పేస్ సెంటర్ అని రాయాలి, లేదా రైట్ స్పేస్ సెంటర్ అని రాయాలి. ఇలా అనమాట. ఇప్పుడు బాటమ్ సెంటర్ అంటే కిందికి చూడండి ఇమేజ్ కిందికి వచ్చింటది. సో బాటమ్ సెంటర్ లేకి వచ్చింటది మనకి ఎగ్జాక్ట్ గా. సో అవన్నీ మీరు ప్రాక్టికల్ గా చూస్తే అర్థం అవుతుంది. కావాలంటే ఇప్పుడు ఇంకో ఇమేజ్ మారుద్దాం. ఇక్కడ ఇదే కేసులో నేను ఫస్ట్ ఇమేజ్ ఇస్తాను. ఫస్ట్ ఇచ్చాను చూడండి ఎలా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే బాటమ్ సెంటర్ బదులు ఓన్లీ సెంటర్ ఇస్తాను నేను. ఇమేజ్ చూడండి ఎలా మారుతుందో. సో ఎగ్జాక్ట్ గా ఈ పార్ట్ వచ్చేసి మనకి సెంటర్ లో ఉండేట్టు మనకి వెళ్తుంది అన్నమాట అది. సో ఈ పార్ట్ మొత్తం మనకి ఎగ్జాక్ట్ సెంటర్ లోకి వెళ్ళేట్టు మనకి చేస్తాం. ఓకేనా? చూడండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మొబైల్ వ్యూలోకి వెళ్ళినా మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాన్స్టెంట్ గా ఉంది అండ్ ఇక్కడైనా సరే మనకి కాన్స్టెంట్ గా ఉంది. చూడండి నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ లో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం ఎక్స్ట్రా. bgimages.bgimages2.html. బీజీ ఇమేజెస్ లో నేను ఏం చేస్తానంటే ఇప్పటి వరకు మనం 100% కవర్ అనేది చేసాం. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి కవర్ ఇవన్నీ వద్దు,
చాలా చిన్న ఇమేజ్ ఇస్తాను నేను. చాలా చిన్న ఇమేజ్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఒక 200 పిక్సెల్ అండ్ 300 పిక్సెల్ ఇస్తాను. చాలా చిన్న ఇమేజ్ ఇస్తున్నాను. చూద్దాం. సెంటర్ ఇచ్చాను కాబట్టి సెంటర్ లోకి వచ్చింది మనకి. ఇన్ కేస్ సెంటర్ కనుక కొంచెం తీయతాం, ఈ ఫిక్స్డ్ కనుక కొంచెం తీయతాం మనం. బ్యాక్గ్రౌండ్ సైజ్ నో రిపీట్ అండ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇచ్చాం మనం. ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ సైజ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి రిపీట్ గురించి మనం మాట్లాడుతున్నాం. రిపీట్ నో రిపీట్ ఇచ్చాం. ఇంకే రిపీట్ ఇచ్చాము అనేసి అనుకుంటే రిపీట్ అవుతూనే ఉంటుంది మనకి. రిపీట్ అవుతూనే ఉంటుంది. కంటెంట్ ఎంత అయితే ఉందో అంతవరకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ రిపీట్ -x ఇచ్చామనుకుంటే స్మాల్ x ఇవ్వచ్చు, క్యాపిటల్ X ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, మీ చాయిస్. రిపీట్ x ఇచ్చామంటే ఓన్లీ x యాక్సిస్ లోనే రిపీట్ అవుతుంది. ఓన్లీ x యాక్సిస్ అంటే హారిజంటల్ గా రిపీట్ అవుతుంది మనకి రిపీట్ x అంటే. ఇన్ కేస్ రిపీట్ y అని అనుకుంటే ఓన్లీ వర్టికల్ గా రిపీట్ అవుతుంది మనకి. వర్టికల్ గా. ఓకేనా, క్లియరా? ఇన్ కేస్ రిపీట్ అవ్వకూడదు అనుకుంటే నో రిపీట్ రాస్తాం. రిపీట్ అవ్వాలనుకుంటే రిపీట్ రాస్తాం. రిపీట్ అవ్వకూడదు అనుకుంటే నో రిపీట్ రాస్తాం. x యాక్సిస్ లో రిపీట్ అంటే రిపీట్ x రాస్తాం. y యాక్సిస్ లో రిపీట్ అంటే రిపీట్ y రాస్తాం. ఇవి రిపీట్ గురించి అన్నిటి గురించి ప్రాపర్టీస్. నో రిపీట్ లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో మనకి అదే వాల్యూ మనకి అవుట్పుట్ అవుతుంది మనకి. సో ఇవన్నీ కామెంట్ పెడుతున్నా. ఇది మల్టీ లైన్ కామెంట్. ఇవన్నీ వచ్చేసి మనకు ఒకటేసారి మనకు కామెంట్ లో ఉండాల్సి. ఇది మల్టీ లైన్ కామెంట్ అనమాట. స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్ అనమాట మల్టీ లైన్ కామెంట్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ చూద్దాం. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అని అనుకోండి. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఇవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఇచ్చి ఉంటే ఎగ్జాక్ట్ గా ఇది బాడీలో ఉండే సెంటర్కి వచ్చేది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ సెంటర్ ఇవ్వకుండా బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ ఇచ్చాము అనేసి అనుకుంటే ఇక్కడ ఏంటంటే కంటెంట్ లో సెంటర్కి వెళ్తుంది. ఎంతైతే కంటెంట్ ఉందో కంటెంట్ లో మనకి సెంటర్కి వెళ్తుంది. సరే, రిపీట్ అయింది మనకి. బ్యాక్గ్రౌండ్ రిపీట్ అయింది కదా మనకి. నో రిపీట్ అండ్ బ్యాక్గ్రౌండ్ సెంటర్. కంటెంట్ ఎంతైతే ఉందో ఆ కంటెంట్ లో ఎగ్జాక్ట్ సెంటర్ లోకి వెళ్తారు. చూడండి, కొద్దిగా స్క్రోలింగ్ చేస్తుంది, ఎగ్జాక్ట్ సెంటర్ లోకి వెళ్తుంది. అదే గనక బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ ఇచ్చాను అనేసి అనుకుంటే ఓన్లీ మనకు కనిపించే వ్యూలోనే ఫిక్స్ అవుతాం మనకి. రిఫ్రెష్ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనకి. చూడండి, ఇప్పుడు మనకు కనిపించే వ్యూలోనే ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ సెంటరే కాదు, సెంటర్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్ టాప్, సెంటర్ బాటమ్, ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇమేజ్ ని ఫిక్స్ చేసుకోవచ్చు. సెంటర్ లెఫ్ట్ లో అంటే సెంటర్ లెఫ్ట్ లో ఫిక్స్ అయింది. అది సెంటర్ రైట్ అంటే సెంటర్ రైట్ లో ఫిక్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సెంటర్ టాప్ అంటే సెంటర్ టాప్ లో ఫిక్స్ అవుతుంది. సెంటర్ టాప్ అంటే సెంటర్ టాప్ లో ఫిక్స్ అవుతుంది. చూడండి, సెంటర్ టాప్ అంటే సెంటర్ టాప్ లో ఫిక్స్ అవుతుంది. ఇలా క్లియరా ఈ ప్రాపర్టీస్ అన్ని? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇన్ని ప్రాపర్టీస్ మనం చూస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ సైజు, బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఇన్ని ప్రాపర్టీస్ రాసుకోవాలంటే ఎన్ని ప్రాపర్టీస్ వేస్ట్ అవుతున్నాయి చూడండి మనకి. అందుకోసం దీనికి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంది. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ, షార్ట్ హ్యాండ్ బీజీ ప్రాపర్టీ .html. ఆ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చేసి ఒకటే వాల్యూస్ ఉన్నాయి అనేసి అనుకుంటే ఇవన్నీ తీసేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బదులు మనం బ్యాక్గ్రౌండ్ అని పెడతాం. ఈ బ్యాక్గ్రౌండ్ లో కలర్ కూడా ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ లో కలర్ ఇవ్వచ్చు, స్పేస్ ఇచ్చేసుకొని ఇమేజ్ ఇవ్వచ్చు, స్పేస్ ఇచ్చేసుకొని నో రిపీట్ ఇవ్వచ్చు, స్పేస్ ఇచ్చేసుకొని ఫిక్స్డ్ ఇవ్వచ్చు, అండ్ స్పేస్ ఇచ్చేసుకొని సెంటర్ ఇవ్వచ్చు. ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ సైజ్ తప్ప బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి మనం ఏ ప్రాపర్టీ అయినా ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇచ్చినా రెడ్ కలర్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ URL ఇచ్చినా URL వస్తుంది, బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఇచ్చినా రిపీట్
అదే నో రిపీట్ ఇచ్చినా నో రిపీట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఫిక్స్డ్ అన్న బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్ అనేసి, సెంటర్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ సెంటర్ అనేసి. ఇప్పుడు ఇదే చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ అనేసి ఇస్తాను నేను. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇవ్వచ్చు లేదా బ్యాక్గ్రౌండ్ అని ఇవ్వచ్చు మనం. బ్యాక్గ్రౌండ్ అని ఇవ్వచ్చు. అదే కనుక యుఆర్ఎల్ కూడా ఇవ్వచ్చు మనకి. చూడండి ఓన్లీ యుఆర్ఎల్ ఇస్తున్నాను. ఇవన్నీ ఒకటే దాంట్లోనే ఇవ్వచ్చు లేదా ఇలా ఇవ్వచ్చు. చూడండి సో మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది కామన్ అన్నిటికీ. రెడ్ యుఆర్ఎల్ ఒక్కో దానికి స్పేసింగ్ ఉండాలి. అది అర్థం చేసుకుంటా అప్పుడు. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇది బ్యాక్గ్రౌండ్ రిపీట్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేసి అది అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేసి డెఫినెట్ గా మీరు ఇవ్వాలి, సపరేట్ గా ఇవ్వాలి. మీరు దీంట్లో కలిపితే మీకు రాదు. బ్యాక్గ్రౌండ్ సైజ్ సపరేట్, బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి మనకి కవర్ ఇస్తున్నాం, ఓవరాల్ గా ఇస్తున్నాను కాబట్టి కవర్. ఇది చూడండి ఇప్పుడు ఇంత ముందు రాసిన ప్రాపర్టీస్ కి ఇవి రాసిన ప్రాపర్టీస్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ చూడండి, క్లియర్ అనుకుంటా. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ఎక్కడైనా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు బాడీ సెలెక్టర్ తీసుకున్నాను కాబట్టి బాడీకి ఇచ్చాను అంతే. ఇప్పుడు వీటికి ఒక పేరెంట్ తీసుకొని ఆ పేరెంట్ ని వచ్చేసి ఇక్కడ సెలెక్టర్ గా ఇచ్చారు అనేసి అనుకుంటే దానికి వస్తుంది. ఇప్పుడు నేను H1 ఇచ్చాను, H1 కి ఇదంతా అప్లై చేస్తే ఇప్పుడు H1 కి మనకు అదే వచ్చింది చూడండి. H1 సెలెక్టర్ ఇచ్చాను, ఇప్పుడు చూడండి H1 కి మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది చూడండి. H1 కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది మనకి. అదే కనుక పారాగ్రాఫ్ కి ఇచ్చా అనుకోండి పీ సెలెక్టర్ రాస్తారు. మీరు పారాగ్రాఫ్ ఇస్తే పారాగ్రాఫ్ సెలెక్టర్ రాస్తుంది. పారాగ్రాఫ్ చూడండి ఒకసారి రిఫ్రెష్ చేస్తే చూడండి పారాగ్రాఫ్ వచ్చింది చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. అట్లా మనం దేనికైతే ఇచ్చుకుంటామో దానికి మాత్రం అది అప్లై అవుతుంది. ఇప్పుడు నేను బాడీకి ఇస్తున్నా కాబట్టి బాడీకి అప్లై అవుతుంది మనకి. బాడీకి ఇస్తున్నా కాబట్టి బాడీ సెలెక్టర్ అప్లై అవుతుంది. సో మనం తీసుకుంటే సెలెక్టర్ లో ఉంటుంది. ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సిఎస్ఎస్ లో మెయిన్ ఈ పర్ఫెక్ట్ సెలెక్టర్ మీరు సెలెక్ట్ చేస్తున్నారా లేదా. సెలెక్టర్ అంటే ఏంటంటే దేనికి మీరు స్టైల్ రాయాలనుకుంటున్నారో దాన్ని ఎగ్జాక్ట్ గా మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారా లేదా అనేసి మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా. ఇది ఇప్పుడు గ్రూపింగ్ సెలెక్టర్స్ చూద్దాం. ఇప్పుడు ఈ రెండు ఒక గ్రూప్ అయితే ఈ రెండు గ్రూప్ అయితే ఈ రెండు గ్రూప్ అయితే మనం ఎలా చేస్తాం దాన్ని డివ్ కాన్సెప్ట్ అంటారు అనమాట. డివ్స్ అనమాట. ఏదైనా సరే గ్రూప్ చేయాలి అనేసి అనుకుంటే డివ్స్, డివ్ అండ్ క్లాస్ సెలెక్టర్ డాట్ HTML. ఇప్పుడు సెలెక్టర్స్ అన్ని ఆ సెలెక్టర్స్ అన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అన్ని చేయాలి. లేకపోతే చాలా కష్టం. కంటెంట్ మొత్తం చేస్తున్నాను. సో మనకి ఎంత అయితే అవసరం అదే పెట్టుకుంటున్నాను. ఎన్ని చేస్తున్నాను ఈ రెండింటిని ఒక గ్రూప్ చేస్తున్నాను నేను. డివ్ H1 అండ్ పారాగ్రాఫ్ ఏదైనా సరే ఒక గ్రూప్ చేసేటప్పుడు దానికంటే ఒక పేరెంట్ ఇవ్వాలి. ఆ పేరెంటే డివ్ అనేసి ఇవ్వండి. ఇక్కడ డివ్ అండ్ ఒక గ్రూప్ అనమాట. ఒక గ్రూప్ చేసేటప్పుడు మనకి అది కానీ చూపిస్తాను మీకు ప్రాక్టికల్ గా ఎలాంటి వాటిని గ్రూప్ చేయాలి మనం, ఎలాంటి వాటికి మన పేరెంట్ గా ఎలాంటి వాటికి మన పేరెంట్ గా తీసుకోవాలి నెక్స్ట్ చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఒక వ్యూ చూపిస్తాను మీకు. ఇది ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో ఈ డిజైన్ చూడండి మీరు. ఇది డిజైన్. ఈ డిజైన్ మొత్తం ఒక పేరెంట్ అనమాట. ఇదంతా ఒక పేరెంట్. దానికి డ్యూ తీసుకోవాలి. ఇది ఒక ఐకాన్, ఇది ఒక H1 H2 H3 ఇది పారాగ్రాఫ్. ఈ మొత్తాన్ని కలిపేసి ఒక డివ్ లో ఇస్తారు. మళ్ళీ ఈ మొత్తాన్ని కలిపేసి ఇంకో డివ్ లో ఇస్తారు. ఈ మొత్తాన్ని కలిపేసి ఇంకో డివ్ లో ఇస్తారు. సో ఇలాగ ఈ మొత్తాన్ని కలిపేసి ఇంకో డివ్ లో ఇస్తారు. దీనికి డివ్ లో ఇస్తారు, దీనికి డివ్ లో ఇస్తారు, దీనికి డివ్ లో ఇస్తారు. ఈ మొత్తాన్ని కలిపేసి ఇంకో డివ్ లో ఇస్తారు. ఓకేనా. అలా మనం అజంప్షన్ చేసుకుంటాం. సో అవన్నీ ప్రాక్టికల్ గా చేయంగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డివ్ చూడండి, డివ్ అండ్ డివ్ అండ్ డివ్. ఇప్పుడే నేను డివ్కి వచ్చేసి ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను. డివ్ సెలెక్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ రాయొచ్చు. ఇందాక చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ రాయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి మొత్తం రాయనవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ రాస్తున్నాను అండ్ కలర్
వైట్. బ్యాక్గ్రౌండ్ రెడ్ అండ్ కలర్ వైట్ అన్నమాట. ఒకసారి చూద్దాం మనకి. ఒక డివ్కి ఇచ్చాను కాబట్టి ఈ డివ్ పేరెంట్ ఇదే కాబట్టి ఈ రెండింటి పేరెంట్ కాబట్టి ఆ రెండింటికి మనకు అప్లై అయింది. ఇది డివ్ కాబట్టి ఆ రెండింటికి అప్లై అయింది. ఈ డివ్ కాబట్టి ఈ రెండింటికి అప్లై అయింది. కానీ నాకు ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్ బేస్ చేసుకొని దీనికి సపరేట్ కలర్, దీనికి సపరేట్ కలర్, దీనికి సపరేట్ కలర్ నాకు కావాలనుకుంటున్నా. సో ఏ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు? దీనికి సపరేట్ కలర్, దీనికి సపరేట్ కలర్, దీనికి సపరేట్ కలర్. ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ లో ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని దీనికి సపరేట్ కలర్, దీనికి సపరేట్ కలర్, దీనికి సపరేట్ కలర్ చేయొచ్చు? ఎవరైనా చెప్తారా? ఇప్పుడు డివ్ అనే సెలెక్టర్ తీసుకుంటే ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే అన్నిటికీ మన సపరేట్ గా అయిపోయింది. కానీ దీని సపరేట్ సెలెక్టర్ అంటే దీనికి సపరేట్, దీనికి సపరేట్, దీనికి సపరేట్ ఇవ్వాలి అనేసి అనుకుంటే ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మన సపరేట్ కలర్ వస్తుంది? సైలెంట్ గా ఉంటే జరగదు పని. చెప్పండి. ఎవరు చెప్పరా? సరే. సో ఇన్లైన్ సిఎస్ఎస్ అన్నమాట. సో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ లో ఇన్లైన్ చేయొచ్చు. చూడండి, ఈ రెండు ప్రాపర్టీస్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ రెడ్ అండ్ వైట్ కలర్ వైట్. మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి వేరే కలర్ కావాలంటే గ్రీన్ ఇస్తాను. ఇంకో కలర్ కావాలనుకుంటే ఇక్కడ బ్లూ. సపరేట్ కలర్, సపరేట్ డివ్ కి సపరేట్ కలర్ వచ్చింది. కానీ ఇన్లైన్ లో రెండు ప్రాపర్టీస్ కాబట్టి ఈజీగా రాయేసాం. ఒక 10 ప్రాపర్టీస్ రాయాలి. ఒక డివ్ కి 10 ప్రాపర్టీస్ రాయాల దీనికి. అలాంటప్పుడు ఇన్లైన్ లో రాసుకుంటే దట్ ఈస్ నాట్ గుడ్ వే అన్నమాట. సో గుడ్ ప్రాక్టీస్ కాదు అండ్ గుడ్ వే కాదు అలా రాయడం, ఇన్లైన్ రాయడం. అస్సలు మనం ఇన్లైనే రాసుకోకూడదు. ఒక ప్రొఫెషనల్ స్కిల్ ఏంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్ అస్సలు రాయకూడదు మనం. అందుకోసం స్టైల్ని అవాయిడ్ చేయాలి. సో నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ బేస్ చేసుకొని రాయొచ్చు? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే క్లాస్ అనే సెలెక్టర్ అన్నమాట. క్లాస్ అనే సెలెక్టర్ ఎలా చేస్తాదు అంటే క్లాస్ అట్రిబ్యూట్ తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మన యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్, నాట్ ప్రీ డిఫైన్, యూజర్ డిఫైన్. అంటే మనకి ఇష్టం వచ్చింది మనం పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ. సో div1 అని పెట్టుకుంటున్నా. మన ఇష్టం వచ్చింది మనం పెట్టుకోవచ్చు. div1 ఇక్కడ div2 అని పెట్టుకుంటున్నా. ఇక్కడ మనకు ఇష్టం వచ్చింది div3 అని పెట్టుకుంటున్నా. ఇప్పుడు div1 కి, div2 కి, div3 కి మొత్తం మూడింటికి ఒకటే కలర్, ఒకటే ప్రాపర్టీ, ఒకటే స్టైల్స్ అప్లై చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది div1, ఇది div1, ఇది div1. మూడింటికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం అప్లై చేశారు? వైట్ అప్లై చేశారు. మూడింటికి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అనేసి అప్లై చేశారు. ఇప్పుడు మూడింటికి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అప్లై చేశారు అంటే అప్పుడు ఏంటంటే అన్నిటికీ div1 పెట్టుకుంటే మనకు సరిపోద్ది. అన్నిటికీ div1 పెట్టుకుంటే పెట్టుకుంటే డైరెక్ట్ గా మనకు div1. ఇప్పుడు సెలెక్టర్ ఏమైతుందంటే క్లాస్ కి సెలెక్టర్ ఏమంటే డాట్ క్లాస్ నేమ్ అనమాట. సెలెక్టర్ డాట్ క్లాస్ నేమ్. ఇప్పుడు చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను గ్రీన్ ఇస్తాను. అప్పుడు ఏంటంటే మొత్తం మూడింటికి ఒకటే కలర్ కావాలి అనేసి ఒకటే క్లాస్ నేమ్ తీసుకొని ఇచ్చాను. రిఫ్రెష్, అన్నిటికీ గ్రీన్ వచ్చింది. ఇన్ కేస్ నాకు సపరేట్ కలర్స్ కావాలి అనుకుంటే సపరేట్ క్లాస్ నేమ్స్ తీసుకోవాలి. div1 అండ్ div2 అండ్ div3. సపరేట్ కలర్స్ కావాలనుకుంటే ఇలా తీసుకుంటాం. అప్పుడు ఏందో మనకి ఇలా div1 మళ్ళీ నెక్స్ట్ div2 డాట్ div2 మళ్ళీ డాట్ div3. కలర్ గ్రీన్, బ్లూ, రెడ్. ఒకసారి చూద్దాం అవుట్పుట్. సపరేట్ కలర్ లేదు, ఇలా రాసుకొని అన్నిటికీ కామన్ గా కలర్ ఇవ్వాలి అండ్ సపరేట్ వాటికి ఇంకా డిఫరెంట్ గా రాయాలి అనేసి అనుకున్నప్పుడు
ఇప్పుడు సపోజ్ మూడింటికి మనము ఒకటే ప్రాపర్టీ రాయాలి. ఏంది? కలర్ అనే ప్రాపర్టీ. అప్పుడు డాట్ div1 కామా డాట్ div2 కామా డాట్ div3 అంటే ఏంటంటే ఈ మూడింటికి మనం ఒకటే ప్రాపర్టీస్ రాస్తూ ఉంటే ఇలా అయినా రాసుకోవచ్చు. డాట్ div1 కామా డాట్ div2 కామా డాట్ div3. నేను కలర్ అనే ప్రాపర్టీ రాద్దాం అనుకుంటున్నాను. కలర్ వైట్, కలర్ వైట్, కలర్ వైట్. క్లియరా? ఇదేంటంటే గ్రూపింగ్ సెలెక్టర్ అంటారు. గ్రూపింగ్ అంటే ఏంటంటే మనం రాసే ప్రాపర్టీస్ అన్నిటికీ అప్లై అవ్వాలి. అన్నిటికీ అప్లై అవ్వాలనుకున్నప్పుడు మనకి గ్రూపింగ్ సెలెక్టర్ అనేసి మనం అప్లై చేస్తాం. గ్రూపింగ్ సెలెక్టర్. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా సరే ఇంకా వాటికి టెక్స్ట్ సైజ్ గానీ ఫాంట్ సైజ్ గానీ అవన్నీ వచ్చేసి కమింగ్ క్లాస్ లో మీరు నేర్చుకుంటారు. ఓకేనా? ఇది గ్రూపింగ్ సెలెక్టర్ అంటే అన్నిటికీ మనకి ఒకటేసారి ఏదైనా కామన్ ప్రాపర్టీస్ అప్లై చేస్తుంటే ఇలా గ్రూపింగ్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ సెలెక్టర్ అన్నమాట ఇది. ఓకేనా? ఇప్పుడు అన్నిటికీ డివైడ్ గానే రాయండి. కలర్ వైట్, కలర్ వైట్, కలర్ వైట్. అదే వచ్చింది. సేమ్ ఇది క్లాసెస్ అన్నమాట. ఇప్పుడు ఐడి సెలెక్టర్. ఇప్పుడు క్లాసెస్ కి ఎలాగైతే రాశామో ఐడికి కూడా సేమ్, కానీ ఇక్కడ సెలెక్టర్స్ మారుతుంది. div id.html. ఈ ఐడి అనేది చాలా స్పెషల్ అన్నమాట. ఇప్పుడు క్లాస్ ఉండే ప్లేస్ లో ఐడి అని పెడతాం. ఐడి అండ్ ఐడి. క్లాస్ ఉండే చోట ఐడి పెడతాం. ఇప్పుడు ఐడి యొక్క సెలెక్టర్ ఏమైతే అంటే హ్యాష్ ఐడి నేమ్. హ్యాష్ 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 ఐడి అనమాట. సరే అవుట్పుట్ చూద్దాం మనం. క్లియరా? హ్యాష్ అనేసి ఇస్తాం. ఐడికి క్లాస్కి వచ్చేసి డాట్ ఇస్తాం. ఇప్పుడు క్లాస్ అండ్ ఐడికి డిఫరెన్స్ ఏంటి? ఈ ఐడీస్ ఎక్కడ వాడతాము, క్లాస్ ఎక్కడ వాడతాం? ఐడి అనేది పర్టికులర్ గా యూనిక్ పార్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఐడి వాడతాం. సపోజ్ ఇక్కడ యూనిక్ పార్ట్ ఏంటంటే ఒక లైవ్ ప్రాజెక్ట్ తీసుకున్నాం ఇది అనుకోండి. దీంట్లో యూనిక్ పార్ట్ ఏంటంటే ఈ పార్ట్ మొత్తం మనకి ఎక్కడ రిపీట్ అవ్వదు. ఈ మొత్తానికి మనం ఏం చేస్తామంటే ఐడి అనుకుంటాం. ఈ ఐడిలో ఉండే ఈ క్లాస్ కి, ఈ ఐడిలో ఉండే ఈ క్లాస్ కి, ఈ ఐడిలో ఉండే ఈ క్లాస్ కనేసి మనం రాస్తాం. ఐడిలో ఉండే ఈ క్లాస్ కనేసి ఈ క్లాస్ నేమ్ మళ్ళీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ క్లాస్ నేమ్ మళ్ళీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేసుకున్న మళ్ళీ దీనికి ఐడి అనేది రాస్తాం. వేరే సపరేట్ ఐడి రాస్తాం. ఒకసారి చిన్న ప్రాక్టికల్ గా ఒకటి ప్రాజెక్ట్ లాగా ఒకటి చూద్దాం. మనం ఆల్రెడీ రాసింది, డెవలప్ అయ్యింది, వాళ్ళు ఎలా రాశారు అనేసి చూద్దాం ఒకసారి. ఇది ఒక లైవ్ ప్రాజెక్ట్ లాగా అన్నమాట. సో దీనిలో చూస్తే మనకి ఇక్కడ చూడండి సెక్షన్ అని తీసుకున్నారు, అక్కడ ఐడి బ్యానర్ అని తీసుకున్నారు. దీని లోపల క్లాసులు తీసుకున్నారు అంతే. మెయిన్ పేరెంట్ గా మనకి ఓన్లీ మనం తీసుకునేది ఏంటంటే జస్ట్ ఐడి అని తీసుకున్నారు మెయిన్ పేరెంట్. మళ్ళీ ఇక్కడ చూడండి సెక్షన్ ఐడి ఆఫర్స్ అని తీసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఐడి అప్లికేషన్ అని తీసుకున్నారు అండ్ ఐడి న్యూస్ అని తీసుకున్నారు అండ్ ఐడి నార్మల్ ఫుటర్ ఏదో ఒకటి. ఇట్లా మెయిన్ పేరెంట్ కే ఐడి తీసుకుంటాం అండ్ దాని లోపల ఉండే వాటికి ఓన్లీ క్లాస్లే వాడారు. చూడండి వాళ్ళ లోపల ఉండే వాటికి ఓన్లీ క్లాసెస్ యూజ్ చేశారు. ఎందుకోసం ఇలాగా క్లాసెస్ లోపల ఉండే వాటికి ఎందుకు తీసుకోవాలి, ఐడీస్ ఎందుకు తీసుకోవద్దు అంటే క్లాసెస్ అనేది ఒక క్లాస్ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్ మనం రాసుకోవచ్చు. చూడండి ఇప్పుడు స్టైల్, ఈ స్టైల్ కి వచ్చేసి నేను వేరే స్టైల్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. స్టైల్స్ లో వచ్చేసి మనం వేరే స్టైల్స్ ఏదైనా సరే ఇక్కడ నేను కొన్ని ట్యాగ్స్ ఇస్తాను, అదే ప్రాపర్టీస్ ఇస్తాను. ఆ ప్రాపర్టీస్ మళ్ళీ కమింగ్ క్లాస్ లో చెప్తాను, వీటి గురించి భయపడద్దండి. 20 పిక్సెల్ అండ్ బార్డర్ వచ్చేసి ఒక 5 పిక్సెల్ సాలిడ్ ఎల్లో. ఇలా ఏదో 2 ప్రాపర్టీస్ నేను ఇచ్చాను సపరేట్ గా. దేనికి? div1 కి. ఒకసారి చూద్దాం. ఒకసారి క్లాస్
చూడండి, దానికంటే ఒక స్పెషల్ గా మనకి అప్లై అయింది. ఇదే ప్రాపర్టీస్ దీనికి కావాలనుకుంటున్నా. అలాంటి కేసులు మనం ఏంటంటే ఒక్కసారి రాసి మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ మనం రాసుకోవచ్చు. మళ్ళీ దాన్ని సెపరేట్ గా రాయనవసరం లేదు మీరు. చూడండి, క్లాసెస్ ని మనం మల్టిపుల్ క్లాస్ టైమ్స్ మీరు కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం రాయకుండానే ఆ స్ట్రెస్ దీనికి కూడా అప్లై అయిపోయినాయి మనకి. సో ఒక క్లాస్ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్ ని విత్ స్పేసింగ్ యూజ్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. ఎన్ని క్లాస్ నేమ్స్ అప్లై చేసుకోవాలంటే మల్టిపుల్, మెనీ, ఎన్నైనా సరే క్లాస్ నేమ్స్ ఎన్నైనా రాసుకోవచ్చు. కానీ ఐడి కేసులో ఓన్లీ ఐడి అనేది ఒకటే. ఈవెన్ మనకు స్పేస్ ఉన్నా సరే అది యాక్సెప్ట్ చేయదు. ఒకసారి చూద్దాం చూడండి. ఐడి అనే కేసులో మనకి ఈవెన్ స్పేస్ ఉన్నా సరే మనకి అది చాలా స్ట్రిక్ట్, అప్లై అవ్వదు మనకి. అందుకోసమే ఐడీస్ వచ్చేసి ఎక్కడైతే మనకి యూనిక్ పార్ట్స్ ఉంటాయో ఆ యూనిక్ పార్ట్స్ లో ఐడి సెలెక్టర్స్ వాడండి. ఎక్కడైతే మనం మల్టిపుల్ గా వాడుకుంటూ ఉంటామో అక్కడ క్లాసెస్ యూజ్ చేయండి. కానీ మీరు రాసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే క్లాసెస్ లో మల్టిపుల్ క్లాస్ నేమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఐడీస్ లో ఓన్లీ సింగిల్ ఐడిని యూజ్ చేయాలి. ఓకేనా? క్లాస్ సెలెక్టర్ కి డాట్ అనే సెలెక్టర్ రాస్తారు. డాట్ క్లాస్ నేమ్, ఐడికి వచ్చేసి హ్యాష్ ఐడి నేమ్ అనమాట సెలెక్టర్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? ఇవి నెక్స్ట్ ఇంకా కొన్ని సెలెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ ఫినిష్ చేసుకుందాం. నేమ్ సెలెక్టర్ అయింది. నేమ్ అంటే ఏంటంటే ట్యాగ్ నేమ్. ఐడి సెలెక్టర్ అయింది, క్లాస్ సెలెక్టర్ అయింది, గ్రూపింగ్ సెలెక్టర్ అయింది. ఓకేనా? ఇప్పుడు క్లాస్ లో నేమ్ అయింది, ఐడి అయింది, క్లాస్ అయింది, గ్రూపింగ్ సెలెక్టర్ అయింది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. కాంబినేటెడ్ సెలెక్టర్స్ అనేసి డిఫరెంట్. వీటి గురించి ఇన్ డెప్త్ గా మీరు కావాలనుకుంటే W3 స్కూల్స్ లోకి వెళ్ళండి. W3 స్కూల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ నేను ఏదైతే ఇంపార్టెంట్ అదే చెప్తాను. అవి ముందు ప్రిపేర్ అవ్వండి. లర్న్ సిఎస్ఎస్కి వెళ్ళండి. ఇక్కడ సెలెక్టర్స్ అండి, సెలెక్టర్స్కి వెళ్ళండి. ఇక్కడ సెలెక్టర్స్ ఫస్ట్ సింపుల్ సెలెక్టర్. సింపుల్ సెలెక్టర్ అంటే ఎలిమెంట్ బేస్డ్ నేమ్ సెలెక్టర్. అంటే నేమ్స్, ట్యాగ్ నేమ్స్ కానీ, బాడీ కానీ, H1 కానీ, పారాగ్రాఫ్ కానీ అలా ఇచ్చేది. అండ్ ఐడీస్, క్లాసెస్. దీంట్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఐడీస్, క్లాసెస్ అండ్ యూనివర్సల్ సెలెక్టర్. చాలా ఇంపార్టెంట్ యూనివర్సల్ సెలెక్టర్ అనేది. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. సపోజ్ మనకి ఒక పేజ్ లో వచ్చేసి యూనివర్సల్ .html. ఇప్పుడు స్టార్ అనేసి ఇస్తున్నా. స్టార్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేసి, బాడీ అవ్వచ్చు, H1 అవ్వచ్చు, పారాగ్రాఫ్ అవ్వచ్చు, ఇంకొక ఎలిమెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఏదైనా సరే అన్ని ప్రాపర్టీస్ మనం అప్లై చేస్తూ ఉంటే స్టార్ అని పెట్టుకుంటే సరిపోద్ది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి నార్మల్ గా ఫాంట్ స్టైల్, ఫాంట్ ఫ్యామిలీ కానీ అవన్నీ అప్లై చేస్తారు. అండ్ దానికి బాక్స్ అయ్యి బార్డర్ బాక్స్ అనేసి, ఇంకా దానికి మార్జిన్, ప్యాడింగ్ అవన్నీ డిఫాల్ట్ గా అప్లై అవుతూ ఉంటాయి. ఒకసారి చూద్దాం మనం. డిఫాల్ట్ గా ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఎలిమెంట్ కి మధ్య స్పేసింగ్ చాలా ఉంది మనకి. ఈ స్పేసింగ్స్ ని రిమూవ్ చేసుకోవాలంటే స్టార్ అనే సెలెక్టర్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవరీ సెలెక్టర్ మనం సెలెక్ట్ చేయలేం, వారు రిమూవ్ చేసుకోలేం. స్టార్ అని పెట్టేసి సింపుల్ గా మార్జిన్ 0, ప్యాడింగ్ 0 ఇలా పెట్టేసాం అనేసి అనుకుంటే వాటికి డిఫాల్ట్ గా అప్లై అయిన స్టైల్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, కొద్దిగా స్పేసింగ్ ఉంది కదా, వాటి మధ్య స్పేసింగ్ అన్ని ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ కి స్పేసింగ్ రిమూవ్ చేయాలి అనుకుంటే స్టార్ పెట్టుకొని ఈ రెండు వాల్యూస్ మనకు రిమూవ్ చేసుకుంటాం. ఈ కాన్సెప్ట్స్ కమింగ్ క్లాస్ లో వస్తాయి. అసలు మార్జిన్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ కమింగ్ క్లాస్ లో వస్తాం. ఇది యూనివర్సల్ సెలెక్టర్. గ్రూపింగ్ సెలెక్టర్ ఎలాగో చెప్పాను నేను. ఆ గ్రూపింగ్ సెలెక్టర్ ని ఇక్కడ కూడా చూడండి. మీరు H1 కి, H2 కి, పారాగ్రాఫ్ కి అన్నిటికీ ఒకటే ప్రాపర్టీస్ మీరు అప్లై చేస్తున్నారు. ఒకటే దానికి ఒకటే ప్రాపర్టీస్ అప్లై చేసినప్పుడు అప్పుడు H1, P, ఇలా H1, H2, P అని పెట్టుకొని డైరెక్ట్ గా ఇది రాయొచ్చు. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి మీరు రాస్తున్నట్టు గ్రూపింగ్ సెలెక్టర్. నెక్స్ట్ కాంబినేటర్ సెలెక్టర్. కాంబినేటర్ సెలెక్టర్ లో చూస్తే స్పెసిఫిక్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్, స్పెసిఫిక్ రిలేషన్షిప్ ఉంటుంది ఆ ఎలిమెంట్ కి. ఫస్ట్ డిసెండెంట్ సెలెక్టర్, స్పేస్ సెలెక్టర్ అనమాట. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే అవన్నీ రాయాలంటే కొద్ది కష్టం, అందుకోసం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ రాయండి. డివ్ స్పేస్ పి అంటున్నా. డివ్ స్పేస్ పి అంటే డివ్ లో ఉండే పి ఎలిమెంట్స్ అన్నమాట. అంటే డివ్ అనే పేరెంట్ లో ఉండే పి ఎలిమెంట్స్ అనేసి మీనింగ్. అంటే ఒక పేరెంట్ లోపల ఇంకో పేరెంట్ ఉంది,
ఇంకో పేరెంట్ లోపల ఇంకో పేరెంట్ ఉంది. కానీ డివ్ లోపల ఉండే ఆల్ పే ఎలిమెంట్స్ అన్నిటికీ ఈ స్టైల్స్ అప్లై అవ్వాలని దాని మీనింగ్. దాన్ని డిసెండెంట్ సెలెక్టర్ ఆర్ స్పేస్ సెలెక్టర్ అంటారు. డివ్ అనే పేరెంట్ లో ఉండే పి ఎలిమెంట్స్ అన్నిటికీ మనకి ఇది అప్లై అవ్వాలి అంటారు. ఓకేనా? ఇలా ఇదేంటంటే నార్మల్ గా డివ్ లో ఉండే పి అంటే ఒక ఫ్యామిలీలో ఉండే బాయ్స్ అందరికీ అనుకోండి. ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో ఇంకా సబ్ ఫ్యామిలీస్ ఉండొచ్చు. కానీ ఆ ఫ్యామిలీకి సంబంధించిన బాయ్స్ అందరికీ అంటే ఇది. ఇప్పుడు ఇలా నెక్స్ట్ అదే కనుక చైల్డ్ సెలెక్టర్, ఒక ఫ్యామిలీలో ఉండే వాళ్ళ కొడుకులకు మాత్రమే, అంటే వాళ్ళ సన్స్ కు మాత్రమే ఇది అప్లై అవ్వాలి అనేసి దాని మీనింగ్. దాన్ని ఎలా రాస్తారంటే డివ్ గ్రేటర్ దాన్ పి. చైల్డ్ సెలెక్టర్ అనేది డివ్ గ్రేటర్ దాన్ పి అంటే ఈ డివ్ కి పి అనేది చిల్డ్రన్ మాత్రమే ఉండాలి. ఇక్కడ చిల్డ్రన్ ఏమేమి ఉన్నాయి మనకి? పి అనేది ఒక చిల్డ్రన్ ఉంది, ఈ పి అనేది చిల్డ్రన్ ఉంది. ఇది డైరెక్ట్ చిల్డ్రన్ కాదు, మనకి మనోడు అనుకోండి. సేమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఇంకో పేరెంట్, సెక్షన్ అనేది ఇంకో పేరెంట్, పికి. ఈ సెక్షన్ అనేది దీనికి చిల్డ్రన్ అనమాట. డివ్ కి సెక్షన్ అనేది చిల్డ్రన్, పి అనేది చిల్డ్రన్ కాదు. ఈ డివ్ కి పి అనేది చిల్డ్రన్, ఈ రెండు మాత్రమే చిల్డ్రన్స్ అవుతాయి. నేను ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్ నుంచి చెప్తున్నా, చిల్డ్రన్ కి పేరెంట్ కి ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వండి. ఆ రెండింటి మధ్య రిలేషన్షిప్ మీకు తెలిస్తేనే ఈ సెలెక్టర్స్ మీకు అర్థమవుతాయని నేను చెప్తున్నా. సో అందుకోసమే మనకి ఈ పేరెంట్ చిల్డ్రన్ అనే కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలి. పేరెంట్ చిల్డ్రన్ అంటే ఇప్పుడు చూడండి, ఈ డివ్ అనేది మెయిన్ పేరెంట్. ఈ డివ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లోజ్ అయింది. ఈ డివ్ లో డైరెక్ట్ చిల్డ్రన్స్ అనేది డైరెక్ట్ గా మనం రాస్తాం. అదే కనుక ఒక పేరెంట్ లోపల ఇంకో చిల్డ్రన్స్ అనుకున్నప్పుడు సెక్షన్ లో ఇంకో పారాగ్రాఫ్ ఉంది. ఇది డైరెక్ట్ చిల్డ్రన్ కాదు దీనికి. సో ఇక్కడ డివ్ గ్రేటర్ దాన్ పి అంటే ఓన్లీ చిల్డ్రన్ ఎలిమెంట్ మాత్రం అప్లై అవ్వాలి. ఇప్పుడు చూడండి 1, 2 కి అప్లై అవుతుంది, 1, 2 కి అప్లై అయింది, 3 కి అప్లై అవ్వలేదు. డైరెక్ట్ చిల్డ్రన్ అనేసి దాని మీనింగ్. డివ్ గ్రేటర్ దాన్ పి అంటే డైరెక్ట్ చిల్డ్రన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. దాని ప్లస్ అంటే అడ్జసెంట్ అంటే నా తరువాత మాత్రమే అనేసి దాని మీనింగ్. నా తరువాత అనేసి చూడండి, డివ్ ప్లస్ పి, డివ్ తర్వాత వెంటనే పి ఎలిమెంట్ ఉంటే, దాని మీనింగ్ డివ్ ప్లస్ పి. డివ్ ప్లస్ పి అంటే డివ్ తర్వాత వెంటనే పి ఎలిమెంట్ ఉండే వాటికి మాత్రమే, మళ్ళీ అన్ని కాదు. డివ్ తర్వాత ఉండే ఓన్లీ 1 ఎలిమెంట్ కే, డివ్ తర్వాత ఓన్లీ 1 ఎలిమెంట్ కి మాత్రమే, డివ్ తర్వాత ఉండే 1 ఎలిమెంట్ కి మాత్రమే. ఇక్కడ చూడండి 3 కి వచ్చింటది, 7 కి వచ్చింటది, 3 కి అండ్ 7 కి మాత్రం వచ్చింటది. డివ్ ప్లస్ పి. ఇన్ కేస్ ఇక్కడ పి లేదనుకోండి, సపోజ్ ఇక్కడ నేను ఏదో ఏ ఇస్తున్నాను, ఇక్కడ పి లేదు, అప్పుడు చూడండి వాటికి రాదు. పి లేదనుకోండి దానికి రాదనమాట. ఓన్లీ పి ఉంటేనే. ఓకేనా? జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. జనరల్ అంటే ఏంటంటే ఆ పి ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఆ ఎలిమెంట్ తర్వాతనే ఉండాలి మనకి. డివ్ తర్వాత వచ్చే పి ఎలిమెంట్స్, దాని తర్వాత మనకి ఏదైనా ఉండొచ్చు. పి ఉండొచ్చు, తర్వాత పి ఉండొచ్చు, తర్వాత ఇంకో పి ఉండొచ్చు, ముందు ఏదైనా పి ఉండొచ్చు. డివ్ తర్వాత వచ్చే పి ఎలిమెంట్స్ అన్నిటికీ అనేసి. ఇప్పుడు చూడండి పారాగ్రాఫ్ 3 కి అప్లై అయింది, పారాగ్రాఫ్ 4 కి అప్లై అయింది. ఇప్పుడు ఈ డివ్ తర్వాత వచ్చిన పి వచ్చింది, ఇక్కడ పి వచ్చింది. ఇక్కడ ఎలా రాసంటే ఇలా సిగ్మా టైప్ లో అనమాట మనకి రాసేది. ఓకేనా? ఇది జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ అనమాట. ఇవి కాంబినేటర్ సెలెక్టర్ అంటే రిలేషన్షిప్ ఉంటుంది వాటికి మధ్య. నెక్స్ట్ సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్ అనేది సపరేట్ క్లాస్ ఉండేది. ఆ సపరేట్ క్లాస్ లో వీటన్నిటి గురించి చెప్తాను. నెక్స్ట్ అట్రిబ్యూట్ సెలెక్టర్, చాలా ఇంపార్టెంట్ మనకి. అట్రిబ్యూట్ సెలెక్టర్ అనేది ఇక్కడ 2 కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే చాలు. ఒకటి అట్రిబ్యూట్ వాల్యూ, ఒకటి అట్రిబ్యూట్, నెక్స్ట్ అట్రిబ్యూట్ ప్లస్ వాల్యూ. ఈ రెండు ఉన్నప్పుడు మనం ఏం రాస్తాం అనేసి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, అట్రిబ్యూట్ అంటే ఏం రాస్తాం? ఇమేజ్ కి ఎస్ఆర్సి అనేసి, యాంకర్ ట్యాగ్ హెచ్ఆర్ఈఎఫ్ అనేసి, అండ్ ఇమేజ్ కి ఆల్ట్ ట్యాగ్ అనేసి అలాంటి. ఇక్కడ యాంకర్ ట్యాగ్స్ 3 తీసుకున్నాను. ఈ యాంకర్ ట్యాగ్ లో హెచ్ఆర్ఈఎఫ్ ఉంది అండ్ టార్గెట్ ఉంది. హెచ్ఆర్ఈఎఫ్ ఉంది, టార్గెట్ ఉంది మనకి. ఇప్పుడు టార్గెట్ ఉండే వాటికి మాత్రమే నాకు ఈ కలర్ అప్లై అవ్వాలంటున్నాను. అప్పుడు ఏం రాస్తాం అంటే సెలెక్టర్ ఏ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ టార్గెట్ నేమ్, ఇది అట్రిబ్యూట్ నేమ్ అంట. ఏ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ అంటే ఏలో ఉండే టార్గెట్ అనే అట్రిబ్యూట్. గుర్తుపెట్టుకోండి, ఏలో ఉండే టార్గెట్ అనే అట్రిబ్యూట్ మాత్రమే అనేస్తాను.
ఓకేనా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అనేసి ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి ఈ రెండింటికి లాస్ట్ రెండింటికి మనకి టార్గెట్ ఉంది. ఇన్ కేసు నాకు బ్లాంక్ అండర్ స్క్వేర్ బ్లాంక్ ఉండే వాల్యూకి రావాలనుకున్నప్పుడు డబుల్ క్లోజ్ అండర్ స్క్వేర్ బ్లాంక్ డబుల్ ఈక్వల్. ఇప్పుడు చూడండి ఓన్లీ దానికి మాత్రమే వచ్చింది. టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ మాత్రమే రావాలనుకున్నప్పుడు ఇట్లా. అదే టార్గెట్ మాత్రం ఉండే వాటికి అయితే అప్పుడు రెండింటికి వస్తుంది. ఓకేనా. ఇది ఇంకా మిగతా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇక్కడ నేర్చుకోండి. అంటే అక్కడ ఏదైనా సరే చిన్న మ్యాచ్ అయ్యే వాటిని, మ్యాచ్ అవ్వని వాటిని, ఇక్కడ ఏమన్నా ఉండే వాటిని అనేసి దాని మీనింగ్ అనమాట. ఇక్కడ ఇవన్నీ చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. మనకి ఇవన్నీ అవసరం లేదు. ఈ రెండే మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ రెండే, ఒకటి అట్రిబ్యూట్ నేమ్, నెక్స్ట్ అట్రిబ్యూట్ ప్లస్ వాల్యూ రెండు కలిసినప్పుడు రాసేది. మళ్ళీ రిమైనింగ్ అన్ని మీ ఇష్టం. మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఓకేనా. ఇది టుడే క్లాస్. సో ప్రాక్టీస్ చేయండి. సో మండే వరకు నాకు ఈ సెలెక్టర్స్ ఫినిష్ అయిపోవాలి. ఇవన్నీ సెలెక్టర్స్ ఫినిష్ అయిన తర్వాత నేను బార్డర్స్, ప్యాడింగ్స్, మార్జిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను నెక్స్ట్. ఓకేనా. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.